నమస్కారం. సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎపిసోడ్ 5కి స్వాగతం. నేను మీ హోస్ట్ మరియు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రయాణంలో మీ గైడ్. గత ఎపిసోడ్లలో మనం సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పునాది అంశాలను, నెట్వర్క్ బేసిక్స్, ఐపీ అడ్రస్సింగ్, టీసీపీ/ఐపీ మోడల్ వంటి అనేక కీలక విషయాలను అర్థం చేసుకున్నాం. డేటా ఎలా ప్రయాణిస్తుంది, డివైజ్లు ఎలా కమ్యూనికేట్ చేస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నెట్వర్క్లను సురక్షితంగా ఎలా ఉంచాలో తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. గత ఎపిసోడ్లలో మనం నెట్వర్క్ కనెక్టివిటీ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఆ కనెక్టివిటీని భద్రంగా ఉంచడం ఎంత ముఖ్యం అనేది ఈ రోజు మనం తెలుసుకుంటాం. సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం హ్యాకింగ్ను నిరోధించడం మాత్రమే కాదు, మన డేటాను, మన సిస్టమ్స్ను, మన నెట్వర్క్లను అన్ని రకాల బెదిరింపుల నుండి రక్షించడం. ఈ రోజు మనం నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన మరియు ప్రాక్టికల్ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్ 5లో మనం ఫైర్వాల్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి రకాలు, అలాగే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ విపిఎన్స్ యొక్క ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిస్తాం. అంతేకాకుండా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ NAT మరియు నెట్వర్క్ ట్రాఫిక్ను విశ్లేషించడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనం వైర్ షార్క్ గురించి కూడా పరిచయం చేసుకుంటాం. ఇవి ప్రతి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ తప్పనిసరిగా తెలుసుకోవలసిన అంశాలు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మనం మన డిజిటల్ నెట్వర్క్లను మరింత సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ మాడ్యూల్లో చాలా కీలకమైనది. గత ఎపిసోడ్లను చూడని వారు దయచేసి వాటిని చూసి దీనికి కనెక్ట్ అవ్వాలని కోరుతున్నాను. మన నెట్వర్క్ సెక్యూరిటీ చర్చను ప్రారంభించే ముందు నెట్వర్క్ బౌండరీస్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ఇల్లు ఎలాగైతే గోడలు, తలుపులు కలిగి ఉందో, అలాగే మన డిజిటల్ నెట్వర్క్లకు కూడా సరిహద్దులు ఉంటాయి. ఈ సరిహద్దులే మన అంతర్గత నెట్వర్క్ను బయటి ప్రపంచం నుండి వేరు చేస్తాయి. మీరు మీ ఇంటి నుండి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసినప్పుడు మీ డివైస్ మీ రౌటర్ ద్వారా బయటి ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. మీ ఆఫీస్లో కూడా సర్వర్లు, కంప్యూటర్లు ఒక అంతర్గత నెట్వర్క్లో ఉంటాయి, అది కూడా ఒక బౌండరీ ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బౌండరీస్ ద్వారానే డేటా లోపలికి, బయటికి ప్రయాణిస్తుంది. కానీ ఈ ప్రయాణంలో అవాంఛిత లేదా హానికరమైన ట్రాఫిక్ కూడా లోపలికి రావడానికి ప్రయత్నించవచ్చు. మన ఇల్లు ఎంత సురక్షితంగా ఉన్నా బయటి నుండి దొంగలు రాకుండా మనం తలుపులు, తాళాలు ఎలా వేస్తామో అలాగే మన నెట్వర్క్ను కూడా బయటి ముప్పుల నుండి కాపాడుకోవాలి. ఈ నెట్వర్క్ బౌండరీస్ వద్ద సెక్యూరిటీని ఎలా పటిష్టం చేయాలి అనేదే ఈరోజు మన ప్రధాన చర్చ. మన సెక్యూరిటీ స్ట్రాటజీస్లో ఈ బౌండరీస్ను అర్థం చేసుకోవడం చాలా కీలకం. వీటిని అర్థం చేసుకుంటేనే మనం సరైన సెక్యూరిటీ టూల్స్ను ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. ఇది మన నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన భాగం. మనం మాట్లాడుతున్న ఫైర్వాల్స్ లు ఈ బౌండరీస్ను రక్షించడంలోనే ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి నెట్వర్క్ బౌండరీస్ను మీ డిజిటల్ సరిహద్దులుగా ఊహించుకోండి, వాటిని పటిష్టం చేయడమే మన లక్ష్యం. మరి నెట్వర్క్ సెక్యూరిటీ అవసరం ఏమిటి? మనం ఇంతకు ముందు చర్చించుకున్న నెట్వర్క్ బౌండరీస్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఆ బౌండరీస్ వద్ద మన నెట్వర్క్ను ఎందుకు రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ డిజిటల్ ప్రపంచంలో సైబర్ బెదిరింపులు నిరంతరం పెరుగుతున్నాయి. మాల్వేర్ అటాక్స్, రాన్సమ్వేర్, ఫిషింగ్ దాడులు, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ DDoS అటాక్స్, అనధికారిక యాక్సెస్ ప్రయత్నాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి మన నెట్వర్క్లోకి ప్రవేశించి మన డేటాను దొంగిలించవచ్చు, మన సిస్టమ్స్ను నాశనం చేయవచ్చు లేదా మన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయవచ్చు. ఉదాహరణకు, ఒక రాన్సమ్వేర్ అటాక్ మీ నెట్వర్క్లోకి ప్రవేశిస్తే అది మీ కంపెనీలోని మొత్తం డేటాను ఎన్క్రిప్ట్ చేసి వాటిని విడుదల చేయడానికి డబ్బు డిమాండ్ చేయవచ్చు.
మీ వ్యక్తిగత సమాచారం లేదా మీ కంపెనీకి చెందిన గోప్యమైన డేటా హ్యాకర్ల చేతిలో పడవచ్చు. ఇలాంటి వాటిని నిరోధించడానికి మనకు పటిష్టమైన నెట్వర్క్ సెక్యూరిటీ అవసరం. ఇది కేవలం దాడులను నిరోధించడం మాత్రమే కాదు, మన డేటా గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ, సమగ్రత, ఇంటెగ్రిటీ, అందుబాటు, అవైలబిలిటీను కాపాడటం కూడా. ఈ 3 సూత్రాలను మనం CIA ట్రయాడ్ అని పిలుస్తాం. ఇది సైబర్ సెక్యూరిటీకి పునాది. మనం ఈరోజు చర్చించబోయే టూల్స్ అన్నీ ఈ CIA ట్రయాడ్ను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి నెట్వర్క్ సెక్యూరిటీ అంటే కేవలం ఒక టెక్నికల్ అంశం కాదు, అది మన డిజిటల్ ఆస్తులను, మన గోప్యతను మరియు మన కార్యకలాపాల నిరంతరతను కాపాడే ఒక తప్పనిసరి అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి మనం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తామో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీలో అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం, అదే ఫైర్వాల్. ఫైర్వాల్ అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అనలాజీని ఉపయోగిద్దాం. మీ కంపెనీ కార్యాలయం లేదా మీ ఇల్లు ఎలాగైతే భద్రతా సిబ్బందిని కలిగి ఉంటుందో, అలాగే మీ నెట్వర్క్కు కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ అవసరం. ఆ సెక్యూరిటీ గార్డే ఈ ఫైర్వాల్. ఫైర్వాల్ అనేది మీ నెట్వర్క్లోకి వచ్చే లేదా మీ నెట్వర్క్ నుండి బయటికి వెళ్లే ట్రాఫిక్ను మానిటర్ చేసే, కంట్రోల్ చేసే ఒక సెక్యూరిటీ డివైస్ లేదా సాఫ్ట్వేర్. ఇది ముందుగా సెట్ చేయబడిన సెక్యూరిటీ రూల్స్ ఆధారంగా ట్రాఫిక్ను అనుమతిస్తుంది లేదా బ్లాక్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఆఫీసు సెక్యూరిటీ గార్డ్ కంపెనీ ఐడి కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తాడు మరియు బయటి వ్యక్తులను ముందుగా ధృవీకరించకుండా లోపలికి అనుమతించడు. అలాగే ఫైర్వాల్ కూడా ఏ ట్రాఫిక్ లోపలికి రావాలి, ఏ ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి అనే దానిపై నియమాలు పాటిస్తుంది. ఈ నియమాలు IP అడ్రస్లు, పోర్ట్ నంబర్స్, ప్రోటోకాల్స్ వంటి వాటిపై ఆధారపడి ఉంటాయి. ఫైర్వాల్ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక చెక్ పాయింట్ లాగా పనిచేస్తుంది. మీ నెట్వర్క్లోకి ప్రవేశించే ప్రతి డేటా ప్యాకెట్ ఈ ఫైర్వాల్ గుండా వెళుతుంది. ఫైర్వాల్ ఆ ప్యాకెట్లోని సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ మరియు ప్రోటోకాల్ TCP, UDP, ICMP వంటి సమాచారాన్ని పరిశీలిస్తుంది. దాని వద్ద ఉన్న రూల్స్ జాబితాతో రూల్ సెట్ పోల్చి చూస్తుంది. ఒకవేళ ఆ ప్యాకెట్ రూల్స్కు అనుగుణంగా ఉంటే అది నెట్వర్క్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. లేకపోతే దానిని బ్లాక్ చేస్తుంది లేదా డిస్కార్డ్ చేస్తుంది. కొన్ని ఫైర్వాల్స్ లాగ్స్ కూడా రికార్డ్ చేస్తాయి, అంటే ఏ ట్రాఫిక్ అనుమతించబడింది, ఏది బ్లాక్ చేయబడింది అనే వివరాలను నమోదు చేస్తాయి. ఇది సెక్యూరిటీ ఆడిటింగ్ మరియు ఇన్సిడెంట్ రెస్పాన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. నెట్వర్క్ సెక్యూరిటీలో ఫైర్వాల్ ఒక రక్షణ గోడ లాంటిది. ఇది మీ నెట్వర్క్ను అనధికారిక యాక్సెస్ మరియు హానికరమైన దాడుల నుండి రక్షిస్తుంది. ఫైర్వాల్స్ ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వాటి రకాలను వివరంగా చూద్దాం. ప్రధానంగా మనం 3 రకాల ఫైర్వాల్స్ గురించి చర్చించుకుంటాం: ప్యాకెట్ ఫిల్టరింగ్, స్టేట్ఫుల్ మరియు ప్రాక్సీ ఫైర్వాల్స్. ముందుగా ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్స్ గురించి చూద్దాం. ఇవి ఫైర్వాళ్లలో అత్యంత ప్రాథమికమైనవి మరియు అతి పురాతనమైన రకం. ఇవి ప్రతి డేటా ప్యాకెట్ను విడిగా పరిశీలిస్తాయి. ప్రతి ప్యాకెట్ యొక్క హెడర్ సమాచారం అంటే సోర్స్ IP, డెస్టినేషన్ IP, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ మరియు ప్రోటోకాల్లను చూసి ముందుగా సెట్ చేసిన రూల్స్తో పోలుస్తాయి. ఒక ప్యాకెట్ రూల్కు మ్యాచ్ అయితే అది అనుమతించబడుతుంది, లేదంటే బ్లాక్ చేయబడుతుంది. దీనిని మంచు తుఫానులో పడినప్పుడు ప్రతి మంచు రేణువును విడిగా పరిశీలించడంగా ఊహించుకోవచ్చు.
ప్రతిదానికి కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఇవి చాలా వేగంగా ఉంటాయి, కానీ వీటి భద్రతా స్థాయి తక్కువ. ఎందుకంటే ఇవి ఒక కనెక్షన్ యొక్క స్టేట్ లేదా కాంటెక్స్ట్ ను గుర్తుపెట్టుకోవు. ఒకే కనెక్షన్కు చెందిన ప్యాకెట్లను కూడా విడివిడి ప్యాకెట్లుగా చూస్తాయి. ఇది స్కూల్లో ప్రతి విద్యార్థిని ప్రవేశ ద్వారం వద్ద మళ్లీ పేరు అడిగినట్లు ఉంటుంది. ఎంతమంది వచ్చినా ప్రతిసారి కొత్తగా అడుగుతారు. తరువాత స్టేట్ఫుల్ ఫైర్వాల్స్. ఇవి ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్స్ కంటే మెరుగైనవి. స్టేట్ఫుల్ అంటే ఇవి ఒక కనెక్షన్ యొక్క స్టేట్ను ట్రాక్ చేస్తాయి. అంటే ఒక కనెక్షన్, ఉదాహరణకు మీరు ఒక వెబ్సైట్ను తెరిచినప్పుడు ఏర్పడే కనెక్షన్ మొదలైనప్పుడు ఆ కనెక్షన్ వివరాలను ఫైర్వాల్ తన స్టేట్ టేబుల్ నమోదు చేస్తుంది. ఆ కనెక్షన్కు చెందిన తదుపరి ప్యాకెట్లు వచ్చినప్పుడు ఫైర్వాల్ మళ్లీ ప్రతి ప్యాకెట్ను రూల్స్తో పోల్చి చూడదు, బదులుగా అవి ఇప్పటికే స్థాపించబడిన కనెక్షన్కు చెందినవా లేదా అని చూస్తుంది. అలా ఉన్నట్లయితే వాటిని నేరుగా అనుమతిస్తుంది. దీనివల్ల సెక్యూరిటీ పెరుగుతుంది మరియు ఫైర్వాల్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఒక సెక్యూరిటీ గార్డు లాంటిది. లోపలికి ఒకసారి అనుమతించబడిన వ్యక్తిని తిరిగి బయటి నుండి లోపలికి వచ్చినప్పుడు మళ్లీ పూర్తిగా తనిఖీ చేయకుండా అతను ఇప్పటికే ఉన్న ఉద్యోగి అని తెలుసుకుని అనుమతించినట్లు. చాలా ఆధునిక ఫైర్వాల్స్ స్టేట్ఫుల్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఇది కేవలం నెట్వర్క్ ప్రోటోకాల్లను మాత్రమే కాకుండా కనెక్షన్కు సంబంధించిన అన్ని వివరాలను పర్యవేక్షిస్తుంది, తద్వారా మరింత సురక్షితమైన మరియు సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది. ఫైర్వాల్స్ రకాలలో మూడవ మరియు అత్యంత అధునాతన రకం ప్రాక్సీ ఫైర్వాల్స్ లేదా అప్లికేషన్ లేయర్ ఫైర్వాల్స్. ఇవి ప్యాకెట్ ఫిల్టరింగ్ మరియు స్టేట్ఫుల్ ఫైర్వాల్స్ కంటే చాలా ఉన్నతమైన సెక్యూరిటీని అందిస్తాయి. ప్రాక్సీ ఫైర్వాల్ అనేది యూజర్ మరియు బయటి నెట్వర్క్ మధ్యవర్తిగా పనిచేస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అనలాజీని ఉపయోగిద్దాం. మీరు ఒక విదేశీ బ్యాంకులో ఖాతా తెరవాలనుకున్నప్పుడు నేరుగా వెళ్లకుండా మీ తరపున అన్ని వ్యవహారాలు చూసుకునే ఒక ఏజెంట్ను నియమించుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఆ ఏజెంట్ ప్రాక్సీ ఫైర్వాల్ ఎలా పనిచేస్తుంది? ఇది యూజర్ నుండి వచ్చే ప్రతి కనెక్షన్ను అడ్డగించి దానిని స్వయంగా పూర్తి చేసి ఆపై తన తరపున బయటి సర్వర్కు కొత్త కనెక్షన్ను ఏర్పాటు చేస్తుంది. అంటే యూజర్ నేరుగా వెబ్సైట్తో లేదా సర్వర్తో కమ్యూనికేట్ చేయడు, బదులుగా ప్రాక్సీ ఫైర్వాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడు. ఇది రెండు వేర్వేరు కనెక్షన్లను సృష్టిస్తుంది, ఒకటి యూజర్ నుండి ప్రాక్సీకి, మరొకటి ప్రాక్సీ నుండి గమ్యస్థానానికి. దీనివల్ల బయటి సర్వర్కు మీ అంతర్గత నెట్వర్క్ వివరాలు, ఐపీ అడ్రస్ వంటివి తెలియవు. ఇది సెక్యూరిటీకి చాలా ప్రయోజనకరం. ప్రాక్సీ ఫైర్వాల్స్ కేవలం ఐపీ అడ్రస్లు మరియు పోర్ట్లను మాత్రమే కాకుండా అప్లికేషన్ లేయర్ డేటాను కూడా పరిశీలించగలవు. అంటే ఇవి HTTP, FTP, SMTP వంటి ప్రోటోకాల్లను అర్థం చేసుకోగలవు మరియు వాటిలోని కంటెంట్ను కూడా స్కాన్ చేయగలవు. ఉదాహరణకు, ఒక వెబ్ అప్లికేషన్లో HTTP మాల్వేర్ ఉందో లేదో ప్రాక్సీ ఫైర్వాల్ గుర్తించగలదు, లేదా ఏదైనా నిషేధిత కంటెంట్ ఉంటే బ్లాక్ చేయగలదు. ఈ సామర్థ్యాన్ని డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ DPI అంటారు. ప్రయోజనాలు: 1. అధిక భద్రత. ఇవి మాల్వేర్ను, అనుమానాస్పద కంటెంట్ను అప్లికేషన్ స్థాయిలో గుర్తించి నిరోధించగలవు. 2. అనానిమిటీ మీ అంతర్గత ఐపీ అడ్రస్లను దాచిపెడతాయి. 3. యాక్సెస్ కంట్రోల్ నిర్దిష్ట వెబ్సైట్లను లేదా అప్లికేషన్లను బ్లాక్ చేయవచ్చు. అయితే ఇవి ప్రాసెసింగ్ కోసం ఎక్కువ వనరులను తీసుకుంటాయి మరియు ప్యాకెట్ ఫిల్టరింగ్ లేదా స్టేట్ఫుల్ ఫైర్వాల్స్ కంటే నెమ్మదిగా ఉండవచ్చు. అయినప్పటికీ అధిక సెక్యూరిటీ అవసరమయ్యే కార్పొరేట్ నెట్వర్క్లలో ప్రాక్సీ ఫైర్వాల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ 3 రకాల ఫైర్వాల్స్ నెట్వర్క్ సెక్యూరిటీని పటిష్టం చేయడంలో వేర్వేరు స్థాయిలలో సహాయపడతాయి.
ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో మరో కీలకమైన టూల్ గురించి తెలుసుకుందాం. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. VPN అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది? దీనిని అర్థం చేసుకోవడానికి మీరు ఒక బిజీ ఎయిర్పోర్ట్లో లేదా పబ్లిక్ వైఫై లో కూర్చుని మీ కంపెనీ నెట్వర్క్ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సాధారణంగా మీ డేటా అన్ఎన్క్రిప్టెడ్ గా లేదా బహిరంగంగా ప్రయాణిస్తుంది, అంటే ఎవరైనా దాన్ని ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఇక్కడే VPN రంగంలోకి దిగుతుంది. VPN ఒక ఎన్క్రిప్టెడ్ టన్నెల్ ని సృష్టిస్తుంది. దీన్ని ఒక ప్రైవేట్, సురక్షితమైన సొరంగంగా ఊహించుకోండి. మీరు మీ డివైస్ నుండి VPN సర్వర్కు కనెక్ట్ అయినప్పుడు మీ మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ టన్నెల్ లోపల మీ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది, అంటే అది కోడ్ భాషలోకి మార్చబడుతుంది, కాబట్టి ఎవరైనా ఇంటర్సెప్ట్ చేసినా దాన్ని అర్థం చేసుకోలేరు. VPN ఎలా పనిచేస్తుంది అనేదానికి ముఖ్యమైన స్టెప్స్ చూద్దాం. 1. ఇనిషియేషన్ మీరు మీ కంప్యూటర్లో లేదా ఫోన్లో VPN క్లయింట్ ఆన్ చేస్తారు. 2. అథెంటికేషన్ VPN క్లయింట్ VPN సర్వర్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది మరియు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి క్రెడెన్షియల్స్తో మిమ్మల్ని అథెంటికేట్ చేస్తుంది. 3. టన్నెలింగ్ విజయవంతంగా అథెంటికేట్ అయిన తర్వాత VPN క్లయింట్ మరియు సర్వర్ మధ్య ఒక సురక్షితమైన టన్నెల్ స్థాపించబడుతుంది. ఇది లాజికల్ కనెక్షన్, ఫిజికల్ కనెక్షన్ కాదు. 4. ఎన్క్రిప్షన్ ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించే మీ మొత్తం డేటా ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. అంటే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP లేదా పబ్లిక్ వైఫై నిర్వాహకుడు కూడా మీరు ఏమి చూస్తున్నారో, ఎవరికి డేటా పంపుతున్నారో తెలుసుకోలేరు. 5. IP అడ్రస్ మాస్కింగ్ మీ డేటా VPN సర్వర్ గుండా వెళ్లిన తర్వాత బయటి ప్రపంచానికి మీ అసలు IP అడ్రస్ కాకుండా VPN సర్వర్ యొక్క IP అడ్రస్ కనిపిస్తుంది. దీనివల్ల మీ ఆన్లైన్ కార్యకలాపాలు గోప్యంగా ఉంటాయి. 6. డేటా గమ్యస్థానం డెస్టినేషన్ VPN సర్వర్ మీ ఎన్క్రిప్ట్ చేసిన డేటాను డిక్రిప్ట్ చేసి అసలు గమ్యస్థానానికి పంపుతుంది. ఆ గమ్యస్థానం నుండి వచ్చే రెస్పాన్స్ మళ్లీ VPN సర్వర్కు వచ్చి ఎన్క్రిప్ట్ చేయబడి మీకు టన్నెల్ ద్వారా తిరిగి పంపబడుతుంది. సంక్షిప్తంగా, VPN మీ డేటాను ఇంటర్నెట్లో సురక్షితంగా మరియు ప్రైవేట్గా ప్రయాణించేలా చేస్తుంది. ముఖ్యంగా మీరు పబ్లిక్ నెట్వర్క్లను ఉపయోగించినప్పుడు ఇది చాలా అవసరం. VPN ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు VPN ఎందుకు అంత ముఖ్యమైనదో మరియు అది ఎందుకు అవసరమో వివరంగా చూద్దాం. సైబర్ సెక్యూరిటీలో VPN యొక్క ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేము. 1. పబ్లిక్ వైఫై లో భద్రత. మీరు కాఫీ షాపుల్లో, ఎయిర్పోర్ట్లలో, హోటళ్లలో ఉండే పబ్లిక్ వైఫైని వాడినప్పుడు ఆ నెట్వర్క్లు తరచుగా సురక్షితంగా ఉండవు. హ్యాకర్స్ అదే నెట్వర్క్లో ఉండి మీ డేటాను ఇంటర్సెప్ట్ చేయవచ్చు. VPN ఉపయోగిస్తే మీ డేటా ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది, కాబట్టి అది సురక్షితంగా ఉంటుంది. మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు వంటి సున్నితమైన సమాచారం సురక్షితంగా ప్రయాణిస్తుంది. 2. గోప్యత మరియు ప్రైవసీ అండ్ అనానిమిటీ VPN మీ అసలు IP అడ్రస్ను దాచిపెట్టి VPN సర్వర్ యొక్క IP అడ్రస్ను చూపిస్తుంది. దీనివల్ల మీ ఆన్లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం కష్టమవుతుంది. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP మరియు వెబ్సైట్లు మీ బ్రౌజింగ్ హిస్టరీ సులభంగా పర్యవేక్షించలేరు. ఇది మీ డిజిటల్ గోప్యతను కాపాడుతుంది. 3. రిమోట్ యాక్సెస్ సెక్యూరిటీ. కంపెనీ ఉద్యోగులు ఇంటి నుండి లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు కంపెనీ అంతర్గత నెట్వర్క్కు సురక్షితంగా కనెక్ట్ కావడానికి ఉపయోగపడతాయి. ఇది కార్పొరేట్ డేటాను బహిర్గతం కాకుండా రక్షిస్తుంది. ఇది రిమోట్ వర్క్ కల్చర్లో చాలా అవసరం.
4. జియోరెస్ట్రిక్షన్స్ దాటవేయడం. కొన్ని వెబ్సైట్లు లేదా కంటెంట్ నిర్దిష్ట భౌగోళిక ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. VPN ఉపయోగించి మీరు వేరే దేశంలోని VPN సర్వర్కు కనెక్ట్ అవ్వడం ద్వారా ఆ దేశం నుండే ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నట్లు చూపించవచ్చు, తద్వారా ఆ కంటెంట్ను యాక్సెస్ చేయవచ్చు. 5. సెన్సార్షిప్ దాటవేయడం. కొన్ని దేశాలు నిర్దిష్ట వెబ్సైట్లను లేదా సోషల్ మీడియా ప్లాట్ఫారంను బ్లాక్ చేస్తాయి. ఈ సెన్సార్షిప్ను దాటవేయడానికి సహాయపడతాయి, తద్వారా ప్రజలు సమాచారాన్ని స్వేచ్ఛగా యాక్సెస్ చేయగలరు. 6. మాల్వేర్ మరియు ఫిషింగ్ నుండి రక్షణ. కొన్ని VPN సర్వీసులు మాల్వేర్ మరియు ఫిషింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసే అంతర్నిర్మిత ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. ఇది అదనపు రక్షణ పొరను అందిస్తుంది. సంక్షిప్తంగా, VPN అనేది కేవలం టెక్నికల్ టూల్ మాత్రమే కాదు, అది డిజిటల్ ప్రపంచంలో మీ గోప్యత, భద్రత మరియు స్వేచ్ఛను కాపాడే ఒక శక్తివంతమైన సాధనం. ప్రతి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ మరియు సామాన్యులు కూడా దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ NAT అనే మరో ముఖ్యమైన నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. NAT అనేది ఒక పబ్లిక్ IP అడ్రస్ను ఉపయోగించి అనేక ప్రైవేట్ IP అడ్రస్లతో ఉన్న డివైజ్లను ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడానికి అనుమతించే ఒక పద్ధతి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆఫీసు భవనాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఆఫీసు భవనానికి ఒక ప్రధాన చిరునామా ఉంటుంది, కానీ లోపల చాలా మంది ఉద్యోగులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత డెస్క్ ఉంటుంది. బయటి ప్రపంచానికి ఆ భవనానికి ఒకే చిరునామా తెలుసు, కానీ లోపల ఎవరున్నారో తెలియదు. NAT ప్రధానంగా 2 ముఖ్యమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. 1. IP అడ్రస్ సేవింగ్ ప్రపంచంలో పబ్లిక్ IP అడ్రస్లు పరిమితంగా ఉన్నాయి. NAT ఒకే పబ్లిక్ IP అడ్రస్ను ఉపయోగించి అనేక డివైజ్లు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఉండే రౌటర్ను ఉపయోగిస్తుంది. మీ ఇంట్లోని ల్యాప్టాప్, ఫోన్, స్మార్ట్ టీవీ వీటన్నిటికీ ప్రైవేట్ IP అడ్రస్లు, ఉదాహరణకు 192.168.1x సిరీస్ ఉంటాయి. కానీ ఇవి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసినప్పుడు మీ రౌటర్ వాటి ప్రైవేట్ IP అడ్రస్లను తన పబ్లిక్ IP అడ్రస్తో మార్పిడి చేస్తుంది. కాబట్టి బయటి ప్రపంచానికి మీ రౌటర్ IP అడ్రస్ మాత్రమే కనిపిస్తుంది, మీ అంతర్గత డివైజ్ల IP అడ్రస్లు తెలియవు. 2. నెట్వర్క్ సెక్యూరిటీ NAT ఒక రకమైన సెక్యూరిటీ పొరను కూడా అందిస్తుంది. మీ అంతర్గత నెట్వర్క్లోని డివైజ్ల ప్రైవేట్ IP అడ్రస్లను బయటి ప్రపంచానికి దాచిపెట్టడం ద్వారా హ్యాకర్లు మీ అంతర్గత డివైజ్లను నేరుగా టార్గెట్ చేయడం కష్టతరం చేస్తుంది. ఇది డొమెస్టిక్ మరియు కార్పొరేట్ నెట్వర్క్లలో ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ ఫీచర్. NAT ఎలా పనిచేస్తుంది? మీ అంతర్గత నెట్వర్క్లోని ఒక డివైస్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఒక ప్యాకెట్ను పంపినప్పుడు ఆ ప్యాకెట్ ముందుగా మీ రౌటర్కు వస్తుంది. రౌటర్ ప్యాకెట్లోని సోర్స్ IP అడ్రస్ను, అంటే మీ డివైస్ యొక్క ప్రైవేట్ IP, తన పబ్లిక్ IP అడ్రస్తో మారుస్తుంది. అంతేకాకుండా రౌటర్ ఒక పోర్ట్ నంబర్ కూడా అటాచ్ చేసి ఈ ట్రాన్స్లేషన్ వివరాలను తన NAT టేబుల్ నమోదు చేస్తుంది. బయటి సర్వర్ నుండి రెస్పాన్స్ వచ్చినప్పుడు అది రౌటర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ మరియు పోర్ట్ నంబర్కు వస్తుంది. రౌటర్ తన NAT టేబుల్ని చూసి ఆ రెస్పాన్స్ ఏ అంతర్గత డివైస్కు చెందిందో గుర్తించి దాని ప్రైవేట్ IP అడ్రస్కు మళ్లీ మార్పిడి చేసి ఆ ప్యాకెట్ను సరైన డివైస్కు ఫార్వర్డ్ చేస్తుంది. దీనినే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ PAT అని కూడా అంటారు. ఇది NAT యొక్క అత్యంత సాధారణ రకం. NAT ఒకవైపు IP అడ్రస్ల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తూ, మరోవైపు అంతర్గత నెట్వర్క్లకు ఒక అదనపు సెక్యూరిటీ పొరను అందిస్తుంది. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉపయోగించే ఒక శక్తివంతమైన మరియు ముఖ్యమైన టూల్ గురించి తెలుసుకుందాం, అదే వైర్ షార్క్.
వైర్షార్క్ అనేది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ ప్యాకెట్ అనలైజర్ లేదా నెట్వర్క్ ప్రోటోకాల్ అనలైజర్. నెట్వర్క్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ అనలిస్టులు మరియు డెవలపర్లకు ఇది ఒక అనివార్యమైన సాధనం. వైర్షార్క్ ఏం చేస్తుంది? మీరు రోడ్డు మీద నిలబడి వాహనాలను పరిశీలిస్తున్నట్లు ఊహించుకోండి. ఏ వాహనాలు వెళ్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, వాటిలో ఏముంది అని మీరు గమనిస్తున్నట్లు. అదేవిధంగా వైర్షార్క్ మీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎన్ఐసి ద్వారా వెళ్లే ప్రతి డేటా ప్యాకెట్ను క్యాప్చర్ చేస్తుంది మరియు వాటిని విశ్లేషించడానికి మీకు ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI అందిస్తుంది. వైర్షార్క్ ఎందుకు ముఖ్యం? 1. ట్రబుల్ షూటింగ్ నెట్వర్క్ సమస్యలను గుర్తించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఒక వెబ్సైట్ ఎందుకు లోడ్ అవ్వడం లేదు, లేదా ఒక అప్లికేషన్ ఎందుకు నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడం లేదు వంటి సమస్యలను పరిష్కరించడానికి వైర్షార్క్ ద్వారా ట్రాఫిక్ను పరిశీలించి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకోవచ్చు. 2. నెట్వర్క్ సెక్యూరిటీ అనాలిసిస్ అనుమానాస్పద ట్రాఫిక్ అటాక్స్ ప్రయత్నాలు, మాల్వేర్ కమ్యూనికేషన్ లేదా అనధికారిక కార్యకలాపాలను గుర్తించడానికి సెక్యూరిటీ నిపుణులను ఉపయోగిస్తారు. ఇది నెట్వర్క్లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూపిస్తుంది. 3. ప్రోటోకాల్ అనాలిసిస్ TCP, UDP, HTTP, DNS వంటి వివిధ నెట్వర్క్ ప్రోటోకాల్లు ఎలా పనిచేస్తాయో లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. విద్యా ప్రయోజనాల కోసం కూడా ఇది చాలా విలువైనది. 4. ప్యాకెట్ ఇన్స్పెక్షన్ ప్రతి డేటా ప్యాకెట్ లోపల ఏమి ఉందో, దాని హెడర్స్, పేలోడ్ వంటి వివరాలను వైర్షార్క్ చూపిస్తుంది. ఇది నెట్వర్క్ కమ్యూనికేషన్ను లోతుగా విశ్లేషించడానికి అవకాశం ఇస్తుంది. వైర్షార్క్ అనేది ఒక శక్తివంతమైన టూల్, కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మరియు ప్రోటోకాల్స్ గురించి మంచి అవగాహన ఉండాలి. ఇది నెట్వర్క్ ట్రాఫిక్ను కేవలం చూడటం మాత్రమే కాదు, దానిని అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఒక సెక్యూరిటీ అనలిస్ట్ కోసం వైర్షార్క్ అనేది తన ఆయుధాగారంలో ఒక కీలకమైన ఆయుధం. మనం ఫైర్వాల్స్ గురించి సిద్ధాంతపరంగా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక నిజ ప్రపంచ ఉదాహరణతో ఫైర్వాల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన దైనందిన జీవితంలో ఫైర్వాల్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకుందాం. ఊహించుకోండి, మీరు మీ కంప్యూటర్లో పనిచేస్తున్నారు. అనుకోకుండా మీకు వచ్చిన ఒక ఫిషింగ్ ఈమెయిల్ ఒక మాలిసియస్ లింక్ క్లిక్ చేశారు. ఈ లింక్ మిమ్మల్ని ఒక హానికరమైన వెబ్సైట్కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ వెబ్సైట్ మీ సిస్టంలోకి మాల్వేర్ను డౌన్లోడ్ చేయడానికి లేదా మీ డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడే మీ కంప్యూటర్ లేదా మీ నెట్వర్క్ ఫైర్వాల్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. 1. ప్రయత్నం. మీరు లింక్ను క్లిక్ చేసినప్పుడు మీ బ్రౌజర్ ఆ హానికరమైన వెబ్సైట్కు కనెక్ట్ అవ్వడానికి ఒక నెట్వర్క్ రిక్వెస్ట్ పంపుతుంది. 2. ఫైర్వాల్ ఇన్స్పెక్షన్. ఈ రిక్వెస్ట్ మీ ఫైర్వాల్ గుండా వెళుతుంది. ఫైర్వాల్ తన వద్ద ఉన్న సెక్యూరిటీ రూల్స్ మరియు బ్లాక్లిస్ట్ డేటాబేస్ను పరిశీలిస్తుంది. ఈ బ్లాక్లిస్ట్లో తెలిసిన మాలిసియస్ IP అడ్రస్లు మరియు డొమైన్లు ఉంటాయి. 3. బ్లాకింగ్. మీ ఫైర్వాల్ మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వెబ్సైట్ యొక్క IP అడ్రస్ లేదా డొమైన్ తన బ్లాక్లిస్ట్లో ఉందని గుర్తించిన వెంటనే ఆ కనెక్షన్ ప్రయత్నాన్ని తక్షణమే బ్లాక్ చేస్తుంది. ఆ వెబ్సైట్ మీ సిస్టంతో కమ్యూనికేట్ చేయకుండా అడ్డుకుంటుంది. 4. అలర్ట్. చాలా ఫైర్వాల్స్ ఇలాంటి బ్లాకింగ్ జరిగినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ లేదా అలర్ట్ ఇస్తాయి. ఇది మీరు హానికరమైన వెబ్సైట్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించారని మీకు తెలియజేస్తుంది. దీని ఫలితంగా మాల్వేర్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవ్వదు,
మరియు మీ సున్నితమైన డేటా సురక్షితంగా ఉంటుంది. ఫైర్వాల్ ఇక్కడ ఒక అదృశ్య రక్షణ గోడ లాగా పనిచేసింది. మీరు తెలియకుండానే ప్రమాదంలో పడినప్పుడు మిమ్మల్ని రక్షించింది. ఇది కేవలం బాహ్య దాడుల నుండి మాత్రమే కాదు, పొరపాటున జరిగే అంతర్గత తప్పుల నుండి కూడా రక్షిస్తుంది. ఈ దృష్టాంతంలో ఫైర్వాల్ యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు VPN యొక్క ప్రాముఖ్యతను ఒక నిజ ప్రపంచ ఉదాహరణ ద్వారా మరింత లోతుగా అర్థం చేసుకుందాం, ముఖ్యంగా రిమోట్ వర్క్ పెరిగిన ఈ రోజుల్లో. చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటి నుండి, కాఫీ షాపుల నుండి లేదా కోవర్కింగ్ స్పేస్ల నుండి పనిచేస్తున్నారు. ఊహించుకోండి, సారా అనే ఒక ఉద్యోగిని ఒక కాఫీ షాపులో కూర్చుని తన కంపెనీ ల్యాప్టాప్లో పనిచేస్తోంది. ఆమె తన కంపెనీ యొక్క అంతర్గత సర్వర్లకు యాక్సెస్ చేయాలి. ఇక్కడ చాలా గోప్యమైన క్లయింట్ డేటా మరియు ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయి. సారా VPN లేకుండా పనిచేస్తే ఆమె కాఫీ షాపులో లభించే ఉచిత పబ్లిక్ వైఫై నెట్వర్క్కు కనెక్ట్ అవుతుంది. ఈ నెట్వర్క్ చాలా సురక్షితంగా ఉండకపోవచ్చు. అదే నెట్వర్క్లో ఒక సైబర్ నేరగాడు, సైబర్ క్రిమినల్ ఉండి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ నిర్వహిస్తున్నాడు అనుకుందాం. సారా తన కంపెనీ నెట్వర్క్కు పంపే ప్రతి డేటా ప్యాకెట్, అది లాగిన్ క్రెడెన్షియల్స్ కావచ్చు లేదా సున్నితమైన ఫైల్స్ కావచ్చు, ఈ నేరగాడి ద్వారా వెళ్తుంది. ఎన్క్రిప్షన్ లేకపోవడం వల్ల ఆ నేరగాడు సారా యొక్క డేటాను సులభంగా ఇంటర్సెప్ట్ చేసి చదవగలడు లేదా మార్చగలడు. ఇది కంపెనీకి పెద్ద డేటా బ్రీచ్ కలిగించవచ్చు మరియు క్లయింట్ గోప్యతను దెబ్బతీయవచ్చు. సారాతో పనిచేస్తే సారా తన ల్యాప్టాప్లో కంపెనీ అందించిన VPN క్లయింట్ను ఆన్ చేస్తుంది. ఆమె కాఫీ షాపు పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయినప్పటికీ ఆమె ల్యాప్టాప్ నుండి కంపెనీ నెట్వర్క్కు పంపబడే మొత్తం డేటా VPN ఎన్క్రిప్టెడ్ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తుంది. ఆ కాఫీ షాపు నెట్వర్క్లోని సైబర్ నేరగాడు సారా యొక్క డేటాను ఇంటర్సెప్ట్ చేయడానికి ప్రయత్నించినా అతను చూసేది కేవలం ఎన్క్రిప్ట్ చేయబడిన, అర్థం లేని డేటా మాత్రమే. సారా యొక్క అసలు IP అడ్రస్ కూడా దాచబడి ఉంటుంది మరియు ఆమె కంపెనీ యొక్క VPN సర్వర్ IP అడ్రస్ మాత్రమే బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. కంపెనీ సర్వర్లు సారా యొక్క కనెక్షన్ సురక్షితమైనదని మరియు ఆమె ఒక అధీకృత VPN సర్వర్ ద్వారా కనెక్ట్ అవుతుందని ధృవీకరించగలవు. ఈ ఉదాహరణ VPN రిమోట్ వర్క్కు ఎంత అవసరమో స్పష్టం చేస్తుంది. ఇది ఉద్యోగులు ఎక్కడి నుండి పనిచేసినా వారి డేటా మరియు కంపెనీ నెట్వర్క్ సురక్షితంగా ఉండేలా చూస్తుంది. VPN లేకుండా రిమోట్ వర్క్ చేయడం అంటే మీ ఇంటి తలుపులు తెరిచి ఉంచి వెళ్లడం లాంటిది. మనం వైర్ షార్క్ గురించి సిద్ధాంతపరంగా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అది ఆచరణలో ఎలా ఉంటుందో ఒక చిన్న ప్రాక్టికల్ వాక్థ్రూ ద్వారా చూద్దాం. ఇది నిజమైన లైవ్ డెమో కాకపోయినా వైర్ షార్క్ ఎలా కనిపిస్తుంది మరియు ఎలా ఉపయోగించబడుతుంది అనేదానిపై మీకు ఒక అవగాహన ఇస్తుంది. మీరును ఓపెన్ చేసినప్పుడు అది మీ కంప్యూటర్లోని అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఇంటర్ఫేస్ల జాబితాను, లిస్ట్ ఆఫ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ చూపిస్తుంది. ఇవి మీ వైఫై అడాప్టర్, ఈథర్నెట్ పోర్ట్ వంటివి కావచ్చు. 1. ఇంటర్ఫేస్ ఎంపిక. ఇంటర్ఫేస్ సెలెక్షన్. మీరు ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా వెళ్లే ట్రాఫిక్ను క్యాప్చర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు మీ వైఫై ద్వారా వచ్చే డేటాను చూడాలనుకుంటే వైఫై ఇంటర్ఫేస్ను ఎంచుకుంటారు. 2. క్యాప్చర్ ప్రారంభించడం. స్టార్టింగ్ క్యాప్చర్. ఒకసారి ఇంటర్ఫేస్ను ఎంచుకున్న తర్వాత మీరు స్టార్ట్ క్యాప్చర్ బటన్ను క్లిక్ చేస్తారు. అప్పుడు వైర్ షార్క్ మీ ఎంచుకున్న ఇంటర్ఫేస్ ద్వారా వెళ్లే ప్రతి ప్యాకెట్ను రియల్ టైమ్ క్యాప్చర్ చేయడం ప్రారంభిస్తుంది. మీరు స్క్రీన్పై చాలా వేగంగా ప్యాకెట్లు వెళ్తున్నట్లు చూస్తారు. 3. ప్యాకెట్ జాబితా. ప్యాకెట్ లిస్ట్ పెయిన్. వైర్ షార్క్ విండో యొక్క పై భాగంలో మీరు క్యాప్చర్ చేయబడిన ప్యాకెట్ల జాబితాను చూస్తారు. ప్రతి లైన్ ఒక ప్యాకెట్ను సూచిస్తుంది మరియు అందులో ప్యాకెట్ నంబర్, టైమ్ స్టాంప్, సోర్స్ IP, డెస్టినేషన్ IP, ప్రోటోకాల్,
మరియు ప్యాకెట్ యొక్క పొడవు లెంత్ వంటి ప్రాథమిక సమాచారం ఉంటుంది. 4. ప్యాకెట్ వివరాలు ప్యాకెట్ డీటెయిల్స్ పెయిన్ మీరు ఈ జాబితా నుండి ఒక ప్యాకెట్ను ఎంచుకున్నప్పుడు విండో యొక్క మధ్య భాగంలో ఆ ప్యాకెట్కు సంబంధించిన వివరమైన సమాచారం కనిపిస్తుంది. ఇక్కడ మీరు OSI మోడల్ యొక్క వివిధ లేయర్లలోని డేటాను అంటే ఈథర్నెట్ హెడర్, IP హెడర్, TCP/UDP హెడర్ మరియు అప్లికేషన్ లేయర్ డేటాను స్పష్టంగా చూడవచ్చు. ఇది చాలా కీలకమైన భాగం. ఉదాహరణకు, మీరు ఒక HTTP ప్యాకెట్ను చూసినప్పుడు వెబ్ రిక్వెస్ట్ యొక్క వివరాలను, హెడర్స్ను చూడవచ్చు. 5. ఫిల్టరింగ్ వేలాది ప్యాకెట్లలో మీకు కావలసిన ప్యాకెట్ను కనుగొనడం కష్టం. ఇక్కడే వైర్షార్క్ యొక్క ఫిల్టరింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుంది. మీరు ఒక ఫిల్టర్ను వర్తింపజేయవచ్చు. ఉదాహరణకు, IP అడ్రస్ 192.168.11 అని టైప్ చేస్తే కేవలం ఆ IP అడ్రస్ నుండి వచ్చే లేదా వెళ్లే ప్యాకెట్లు మాత్రమే కనిపిస్తాయి. HTTP అని టైప్ చేస్తే HTTP ట్రాఫిక్ మాత్రమే కనిపిస్తుంది. ఇది సమస్యలను గుర్తించడానికి చాలా సమర్థవంతమైన మార్గం. వైర్షార్క్ నిజంగా ఒక డిజిటల్ మైక్రోస్కోప్ లాంటిది. ఇది నెట్వర్క్ ట్రాఫిక్ను లోతుగా విశ్లేషించడానికి మీకు అధికారం ఇస్తుంది. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ మరియు ట్రబుల్ షూటింగ్కు చాలా అవసరం. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు నెట్వర్కింగ్ కాన్సెప్ట్లను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలరు. మనం ఈ రోజు ఎపిసోడ్ 5లో చాలా కీలకమైన నెట్వర్క్ సెక్యూరిటీ టూల్స్ మరియు కాన్సెప్ట్స్ గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒకసారి పునరావృతం చేసుకుందాం. 1. ఫైర్వాల్స్ మనం ఫైర్వాల్స్ నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ గార్డ్లు అని నేర్చుకున్నాం. ఇవి ముందుగా సెట్ చేయబడిన రూల్స్ ఆధారంగా ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ను మానిటర్ చేసి కంట్రోల్ చేస్తాయి. మనం ప్యాకెట్ ఫిల్టరింగ్, స్టేట్ఫుల్ మరియు ప్రాక్సీ ఫైర్వాల్స్ అనే 3 ప్రధాన రకాలను చూశాం. ప్రతి రకం భద్రతలో వేర్వేరు స్థాయిలను అందిస్తుంది. ప్యాకెట్ ఫిల్టరింగ్ ప్రాథమిక రక్షణను అందిస్తే, స్టేట్ఫుల్ కనెక్షన్ స్టేట్ను గుర్తుంచుకుని మరింత మెరుగైన రక్షణను ఇస్తుంది, మరియు ప్రాక్సీ ఫైర్వాల్ అప్లికేషన్ స్థాయిలో లోతైన తనిఖీ చేస్తుంది, గరిష్ట భద్రతను అందిస్తుంది. 2. VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN అంటే ఒక ఎన్క్రిప్టెడ్ టన్నెల్ ద్వారా మీ ఇంటర్నెట్ ట్రాఫిక్ను సురక్షితంగా ప్రయాణింపజేసే విధానం. పబ్లిక్ వైఫైలో భద్రత, ఆన్లైన్ గోప్యతను కాపాడటం, రిమోట్ వర్క్కు సురక్షితమైన యాక్సెస్ మరియు జియోరెస్ట్రిక్షన్లను దాటవేయడం వంటి వాటిలో VPN కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ డేటాను ఎన్క్రిప్ట్ చేసి మీ IP అడ్రస్ను దాచిపెడుతుంది. 3. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ NAT అనేది ఒక పబ్లిక్ IP అడ్రస్ను ఉపయోగించి అనేక ప్రైవేట్ IP అడ్రస్లతో ఉన్న డివైజ్లను ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడానికి అనుమతించే పద్ధతి. ఇది IP అడ్రస్లను ఆదా చేయడంలో మరియు అంతర్గత నెట్వర్క్లకు ఒక అదనపు సెక్యూరిటీ పొరను అందించడంలో సహాయపడుతుంది. మీ అంతర్గత IP అడ్రస్లను బయటి ప్రపంచానికి దాచిపెడుతుంది. 4. వైర్షార్క్ ఇది ఒక శక్తివంతమైన ప్యాకెట్ అనలైజర్ టూల్. నెట్వర్క్ ట్రాఫిక్ను క్యాప్చర్ చేసి విశ్లేషించడానికి వైర్షార్క్ ఉపయోగపడుతుంది. నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, సెక్యూరిటీ అనాలిసిస్ మరియు ప్రోటోకాల్లను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అనివార్యమైన సాధనం. వైర్షార్క్ ప్రతి డేటా ప్యాకెట్ లోపలికి చూసేందుకు సహాయపడి నెట్వర్క్లో ఏమి జరుగుతుందో స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఈ కాన్సెప్ట్లు అన్నీ నెట్వర్క్ సెక్యూరిటీ యొక్క మూల స్తంభాలు. మీరు సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేయాలనుకుంటే వీటిని లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ ఎపిసోడ్లో మనం వీటిని విస్తృతంగా చర్చించాం. ఈ రోజు మనం నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ప్రాథమిక మరియు అత్యంత ఆచరణాత్మక అంశాలను విజయవంతంగా పూర్తి చేశాం. ఫైర్వాల్స్, VPN, NAT మరియు వైర్షార్క్ వంటి టూల్స్ గురించి నేర్చుకోవడం ద్వారా మీరు నెట్వర్క్లను ఎలా రక్షించుకోవాలో ఒక బలమైన పునాదిని నిర్మించుకున్నారు. ఈ అంశాలు సైబర్ సెక్యూరిటీలో మీ ప్రయాణానికి చాలా కీలకమైనవి. మీరు ఎంత బాగా వీటిని అర్థం చేసుకుంటే
అంత సమర్థవంతంగా డిజిటల్ బెదిరింపులను ఎదుర్కోగలరు. మన తదుపరి ఎపిసోడ్ 6లో మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ మాడ్యూల్లో మరో ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం, అదే వైర్లెస్ సెక్యూరిటీ. ఈ రోజుల్లో వైర్లెస్ నెట్వర్క్లు ఎంతగా పెరిగాయో మనకు తెలుసు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఎలా పనిచేస్తాయి, వైఫై నెట్వర్క్లను ఎలా సురక్షితంగా ఉంచాలి, వైర్లెస్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ WPA2, WPA3 వంటివి ఏంటి, మరియు వైర్లెస్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని వచ్చే దాడుల నుండి ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను లోతుగా చర్చిస్తాం. ఇది కూడా చాలా ప్రాక్టికల్ మరియు ఉపయోగకరమైన ఎపిసోడ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని మరియు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీరు ఈ కోర్సు నుండి నేర్చుకుంటున్నారని నాకు తెలియజేయడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు సైబర్ సెక్యూరిటీ పట్ల ఆసక్తి ఉన్నవారితో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన కంటెంట్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మీరు ఈ రోజు చర్చించిన అంశాలపై మీ ఆలోచనలను పంచుకోవాలనుకుంటే కింద కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా ముఖ్యమైనవి. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు సురక్షితంగా ఉండండి మరియు నేర్చుకోవడం కొనసాగించండి. నమస్తే.